రాబోయే ఎన్నికల్లో రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీని ఓడించాలని అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం అసకపల్లి పంచాయతీలో జరిగిన జనసేన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీలోనే పెద్ద పెద్ద నేతలు ప్రభాకర్, కృష్ణదేవరాయలు, బాలశౌరి వంటి నేతలు వైసీపీ నుండి ఇతర పార్టీలకు తరలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను ప్రజలు ఎలా ఓడించారో అలాగే ఏపీలో కూడా ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఓడిస్తారని వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 30 నుండి 35% ఓటర్లు యువతేనని, అనకాపల్లి ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైనదని, ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనకాపల్లి ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు పార్లమెంట్కు వెళ్లి ఏ భాషలో మాట్లాడతారని ఎద్దేవా చేశారు. అనంతరం పెందుర్తి నియోజకవర్గ కూటమి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, తాను 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. తనను స్థానికేతరుడని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు. విశాఖ ఎంపీ ఎంబేబీ ఎమ్మెల్యే అవంతి, విశాఖ ఎంపీ అభ్యర్థి ఝాన్సీ స్థానికేతరులే కాదా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం అసకపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సర్పంచ్ కర్రి నరసింగారావు జనసేన కండువా కప్పి సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబులు ఆయనను పార్టీలోకి స్వాగతం పలికారు. కాగా ఈ సందర్భంగా నరసింగారావుతో పాటు సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. జనసేనకు చేరుతున్నారంటే వారికి స్వాగతం, ఘన స్వాగతం. నేను ఒకటే చెప్తున్నా, రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, మీరు రోజు టీవీలు చూస్తూ వాళ్ళ పార్టీ పరిస్థితి ఏ విధంగా తయారవుతుందంటే, నేను చెప్తున్నా ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ నేను ఎంపీగా మీరందరూ నన్ను గెలిపిస్తే ఎంపీగా వచ్చి ఇక్కడే మీటింగ్లు పెట్టి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని ఆ రోజు అడుగుతా. ఈరోజు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద నాయకుల దగ్గర నుంచి ఎంపీగా ఉన్నవాళ్ళు, జగన్కు అత్యంత సన్నిహితులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేనేమి, లావు కృష్ణదేవరాయలు అయితేనేమి, మాగుంట శ్రీనివాసరెడ్డి అయితేనేమి, మన బాలశౌరి అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది నాయకులు వెళ్ళిపోతున్నారు. మనం రోజు టీవీలో చూస్తున్నాం. టీఆర్ఎస్, బీఆర్ఎస్, కేసీఆర్ పార్టీ ఏమైంది ఇవాళ అంటే 3 నెలల్లో పార్టీ మొత్తం క్లోజ్ కదా. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి జరగబోతుంది. మీరు ఎలా చెప్పారు అని ఒక 4-5 నెలల తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఈ సబ్బవరం మండలం ఇక్కడ అన్న అడ్డ విలేజ్కి వచ్చి నేను చెప్పింది జరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతా. అలాగే ఈరోజు మనం చూసాం, సర్పంచులు పెన్షన్ ఏదైతే ఉందో, నేను అధికారులకు ఒకటే చెప్తున్నా, కోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వంతో మిలాఖత్ అయి జగన్మోహన్ రెడ్డితో మిలాఖత్, ఎందుకంటే వారు ప్రజల మన్నన పోయింది. ఏదో ఒక విధంగా ప్రతిపక్షాల పైన నెపం వేయాలని పెన్షన్ లేట్ చేయాలని చూస్తున్నారు. ఒక్క రోజు లేట్ అయినా కానీ ప్రతిపక్ష ఈ కూటమి ఏది కూడా ఒప్పుకోదు. అధికారులు మీకు ఇక్కడి నుంచి చెప్తున్నాం, మీకు కావాల్సినంత స్టాఫ్ విలేజ్ సెక్రటరియట్లో ఉంది. ఆ అధికారులు అందరూ కూడా ఈ ఏదైతే పెన్షన్ రావాలో ఆ పెన్షన్ తప్పకుండా ఇవ్వకుండా పోతే మీ పైన తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ నుంచి కోరుతున్నాం.